డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం మనం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాము? ఇవాళ చిన్న పిల్లల కోసం అని చెప్పని ఏంటంటే ఎండాకాలంలో ముఖ్యంగా పిల్లలు పెద్దగా ఏమి తినడం, తాగడం సరిగ్గా చేయరు. బలహీనపడుతూ ఉంటారు. సో, ఎండాకాలంలో అంటే ఈ వేసవి కాలంలో చిన్న పిల్లలకి మంచి బలాన్నిచ్చే చక్కటి పత్యాహారం ఒకటి తయారు చేద్దాం. చూసారు కదా! వేసవిలో పిల్లలకి బలాన్నిచ్చే ఒక చక్కటి పత్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, అంజీర్ పళ్ళు. కావాల్సిన పదార్థాలేంటో చూసారు కదా! ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మనం ముందు ఎందుకు ఈ పదార్థాలు వాడుకుంటున్నాం ఒకసారి చెప్పుకొని తయారు చేసుకుందాం. ఫస్టే మనం ఎండు ఖర్జూరాలు తీసుకుంటున్నాం. ఎండు ఖర్జూరాలు ఏంటంటే మనకి సహజ సిద్ధంగా మంచి పోషక విలువలు ఇచ్చేటువంటి పదార్థాలు. అన్ని చాలా డ్రై ఫ్రూట్స్‌లో మంచి మంచి పోషక విలువలు ఉంటాయి. అందులో ఎండు ఖర్జూరాల్లో ఏంటంటే ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, న్యాచురల్‌గా ఉండేటువంటి చక్కెర అంటే సహజ సిద్ధంగా తీయగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా చక్కటి రసాయనంగా ఉపయోగపడతాయి. అందుకని అసలు ఖర్జూరాలు కూడా ఆయుర్వేదంలో రసాయన పదార్థం అని చెప్తాం. అంటే జనరల్ టానిక్‌గా ఉపయోగపడి ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్టయితే మంచి బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి పదార్థం ఇది. సో, ఈ ఎండు ఖర్జూరాలను తీసుకొని నానబెట్టుకోవాలి. అంటే సుమారుగా ఎప్పటికప్పుడు చేసుకోవడం మంచిది ఇది. పిల్లల వయసును బట్టి 3 లేకపోతే 4 ఎండు ఖర్జూరాలని నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత అంజీర్ పళ్ళు. ఈ అంజీర్ పళ్ళు ఒకవేళ ఎవరికైనా కొంచెం పచ్చివి రెడీగా దొరుకుతూ ఉంటే ఒక్కొక్కసారి మార్కెట్‌లో దొరుకుతాయి కదా! మనకి దొరికితే అవి వాడుకోవచ్చు. లేకపోతే ఎండువి ఎలాగో మనకి ఎప్పుడు త్రూ ఔట్ ద ఇయర్ దొరుకుతాయి కనుక ఎండువి తీసుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే సహజ సిద్ధంగా రావాల్సినటువంటి శక్తిని చాలా బాగా ఇస్తాయి. ఇందులో కూడా న్యాచురల్ షుగర్ అంటే ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఉండేటువంటి న్యాచురల్ షుగర్ శరీరానికి మంచి మేలు చేస్తుంది. అలాగే దీనిలో కూడా చక్కటి ఖనిజ లవణాలు ఉంటాయి. అందుకని ఈ ఎండు అంటే ఈ అంజీర్ పళ్ళు ఎండినటువంటివి తీసుకున్నట్టయితే కనుక అవి కూడా ఒక 2 3 నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఎండు ద్రాక్ష పిల్లలందరికీ ప్రియమైనటువంటిది. ఇంట్లో కొని పెట్టామంటే మామూలుగా కూడా తీసుకుని తింటూ ఉంటారు కదా! ఈ ఎండాకాలంలో ఎండు ద్రాక్షను కూడా మనం ఈ పానీయంలో వాడుకున్నట్టయితే ఇది కూడా చాలా తేలికగా పిల్లలకి అరిగి మంచి శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకుంటున్నవన్నీ కూడా పిల్లలు బలవంతంగా తాగించక్కర్లేదు. ఇంకా ఇయ్యి అని అడిగి తీసుకుంటారనమాట. తీయగా ఉంటాయి. మంచి తీపి అది కూడా. ఇప్పుడు మనకి బజార్‌లో రెడీమేడ్ ఏవో తీసుకొచ్చినట్టయితే అందులో చక్కెర లేకపోతే ఇంకా ఇతర ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఏ ప్రిజర్వేటివ్ లేకుండా చక్కగా న్యాచురల్‌గా ఉండేటువంటిది, మేలు చేసేటువంటిది కనుక అన్నీ మనం అలాంటివి వాడుతున్నాం. అలాగే ఎండు ద్రాక్ష కూడా సుమారుగా ఒక 15, 20 ఎండు ద్రాక్ష తీసుకొని వాటిని కూడా నానబెట్టుకోవాలి. అంటే ఈ 3 ఇప్పుడు ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, తర్వాత అంజీర్ పళ్ళు. ఈ మూడింటిని కూడా ఒక గంట పాటు కొంచెం నీళ్ళలో ఉంటే ముందు కడిగేయడం మంచిది ఎప్పుడు కూడా. అంజీర్ పళ్ళు కానీ ఎండు ఖర్జూరాలు కానీ వాటిపైన డస్ట్ అది ఉంటూ ఉంటుంది. ఒక్కసారి కొంచెం నీళ్ళలో శుభ్రంగా కడిగేసి వీటిని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదా! వీటిని మనం ఇప్పుడు ఎలా వాడాలో చూద్దాము. వీటిని ఏంటంటే ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరాన్ని, అంజీర్‌ని, ద్రాక్షని కూడా మనం కొంచెం మిక్సీలో తిప్పుకోవాలి. మనం ఈ నీటిని పానీయంలో వాడుకుంటాం. అందుకని ఈ నీటిని విడిగా ఉంచుకొని వీటిని తీసి విడిగా మిక్సీలో వేద్దాం. నీళ్ళని మనం మిక్సీలో తిప్పడం కష్టం కనుక నీళ్ళని ముందే విడిగా తీసేసుకొని ఖర్జూరంలో గింజలు కూడా తీసేసి వేద్దాం అందులో. ఈ ఎండు ద్రాక్షను కూడా మిక్సీలో వేద్దాం మనం. నీళ్ళు తీసేసుకోండి. ముద్దలాగా అయిపోయిందమ్మా ఇది? అయిపోయిందండి ముద్దలాగా. అంటే మరీ పేస్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, అయినా కూడా పర్వాలేదు. ఎంత కావలిస్తే అంత మెత్తగా ముద్దలా చేసుకుని దీన్ని మనం ఇందాక నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా! ఆ నీళ్ళలో కలిపేద్దాం. ఇది మన పత్యాహారం రెడీ అయినట్టేనిప్పుడు. అంటే ఇప్పుడు మనం చిన్న జార్‌తో తిప్పాం. అలా కాకుండా మనకి పెద్ద జ్యూస్ జార్ లాంటిది పెట్టుకొని దానిలో కూడా నీళ్ళతో కూడా కలిపేయొచ్చు అప్పుడు. నీళ్ళు ఇవన్నీ కూడా కలిపేసి బాగా మెత్తగా తిప్పొచ్చు. అంటే మరీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం ముక్కలవి ఉంటే తీసుకోలేరు కనుక బాగా తిప్పేసి తీసుకోవచ్చు. లేదు కొంచెం నోట్లో తగిలినా కూడా బానే ఉంటుంది. అది కూడా ఇబ్బంది అనిపించదు. ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే వేసవిలో పిల్లలకి శక్తినిచ్చేటువంటి మంచి పత్యాహారం
అది పానీయం రెడీ అయిపోయింది. రోజుకి ఒకసారి ఇస్తే సరిపోతుందంటారా? రోజుకి ఒక్కసారి చాలమ్మా. ఇది ఏంటంటే ఈ వేసవిలో ప్రతిరోజు ఒక్కసారి ఒక గ్లాసు కనుక ఈ పానీయం ఇచ్చినట్టయితే పిల్లలకి కావాల్సినంత ఎనర్జీ, అందులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఏంటంటే ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవి ఏం లేకుండా అన్నీ న్యాచురల్గా చేసాం. సో ఎప్పటికప్పుడు తాజాగా చేసి ఇస్తాం కనుక పిల్లలకి అన్ని విధాలా కూడా ఇది మేలు చేస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే వేసవిలో పిల్లలకి ఎనర్జీ డ్రింక్ అనమాట. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఈ వేసవిలో కావాల్సిందే. థ్యాంక్ యూ డాక్టర్ గారు.